ఇదేం కర్రీ అని చూస్తున్నారా? జీలకర్ర పచ్చడండి. నోటికి ఎంతో కమ్మగా, రుచిగా అనిపిస్తుందనమాట. ఇంట్లో ఏం కాయగూర లేనప్పుడు ఇలా జీలకర్ర పచ్చడి చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా నోటికి కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుందండి జీలకర్ర పచ్చడి. నోరేం బాగోలేదన్నప్పుడు ఇలా జీలకర్ర పచ్చడి చేసుకొని తింటే నోటికి ఎంతో కమ్మగా, రుచిగా అనిపిస్తుందనమాట. కాయగూరలు లేనప్పుడు కూడా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ జీలకర్ర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? చాలా బాగుందండి. జీలకర్ర పచ్చడికి కావలసిన పదార్థాలు జీలకర్ర 5 స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 వెల్లుల్లిపాయలు, 5 లేక 6 ఎండుమిర్చి. ఇప్పుడు ఈ జీలకర్ర నీట్గా వాష్ చేసుకుందాం. జీలకర్ర నీట్గా కడిగించుకొని ఈలోగా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ పొట్టు తీసి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా జీలకర్ర కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను, నీట్గా కడిగేసుకున్నాను. మొత్తం అన్నీ ఒకేసారి మిక్సీ కాకుండా ఎండుమిర్చి జీలకర్ర ముందు మిక్సీ పట్టాలన్నమాట. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మనం రుచికి తగ్గ చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మెత్తని ప్యూరీలో మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. స్టవ్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఎక్కువ పడుతుందండి, 5 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది పెద్ద స్పూనే, 4 నుండి 5 స్పూన్లు పడుతుంది అన్నమాట. వేడైంది. కాస్త పోపులు, పచ్చికరివేపాకు, ఫ్రెష్ పచ్చికరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. కాస్త ఎక్కట్లాగా వేసిన తర్వాత టేస్ట్ చేసుకున్నాం. అప్పుడు చీని మొత్తం వేసి రాళ్ళు మనం రుచి తగ్గ ఉప్పు వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నూనెలో వేయితేనే పచ్చివాసన పోయి మంచి బాగుంటుంది జీలకర్ర పచ్చడి. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా ఎగనివ్వాలన్నమాట. పచ్చివాసన ఆయిల్ మొత్తం తేలింది కదా. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా అయిపోయేదాకా సిమ్లో పెట్టి దగ్గరగా ఉడకనిద్దాం అన్నమాట. అనుకుంటారు ఇది మాత్రం కూడా జీలకర్ర పచ్చడి తెలియదా అనుకుని. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. పాతకాలం వాళ్ళు అయితే కంపల్సరీగా జీలకర్ర పచ్చడి చేసుకునేవారు. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. కానీ చాలా నోటికి చాలా రుచిగా ఉంటుంది. మనకి బాగోలేనప్పుడు నోటికి చాలా రుచిగా అన్నం కాడ అన్నం తినాలనిపిస్తుంది అన్నమాట. అంత రుచిగా ఉంటుందన్నమాట. ఆ నోరు ఏం బాగోలేనప్పుడు ఈ జీలకర్ర పచ్చడి వేసుకుంటున్నాము, చాలా అన్నం తినాలనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఉడికినప్పుడు కొత్త రాడు కూడుతుంది, మనకి శరీరం మీద కూడుతుంది. ఇందులోనే పెట్టుకోవాలి. అందుకని ఎలా కూడుతుంది, అందుకే మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే మన మీదకి తోలుదాం. చూడండి, మూత తీసేసుకుంటున్నాం. జీలకర్ర పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మనకి ఎంతో రుచిగా ఉంటుంది అన్నమాట ఈ జీలకర్ర పచ్చడి. ఇప్పుడు స్టవ్ అయిపోయిన జీలకర్ర పచ్చడి స్టవ్ కట్ చేసి తీసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన జీలకర్ర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ జీలకర్ర పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.